అదేదో సినిమాలో బ్రహ్మానందం మీరు నన్ను తల ఎత్తుకునేలా చేశారు అంటాడు చూసారా. ఆ టైపులో ఆంధ్రప్రదేశ్ని ఒక విషయంలో మాత్రం అగ్రస్థానంలో నిలిపారు చంద్రబాబు నాయుడు. అదేంటో తెలుసా? అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. సిచ్యువేషన్ అలార్మింగ్గా ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్కు జోడీగా మన సిబ్లింగ్ స్టేట్ రేవంత్ నాయకత్వంలో తెలంగాణ కూడా పోటీ పడతా ఉంది. ఏపీ కంటే ఒక్క రవ్వ తెలంగాణ ఎక్కువ అప్పు చేసిందిట. తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి చూస్తుంటే ఇలాంటి దారుణమైన స్థితి ఎందుకు వచ్చింది? అప్పుల మీద బతకాల్సిన స్థితి అప్పుడే అంటారు చూసారా, అలా అప్పుడే ఎందుకు వచ్చేసింది మనకి అని అనిపిస్తూ ఉంది. ఇంతకీ అప్పుల వెనుక సంగతి ఏంటి? అంకెలు ఏం చెప్తున్నాయి? అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందట దేశంలో. నవంబర్తో ముగిసిన క్వార్టర్కి లెక్కలు తీస్తే ఆర్బీఐ లిమిట్ని అమాంతం బద్దలు కొట్టుకుని దూసుకుపోయిందిట అప్పుల్లో. ఆర్బీఐకి ముందుగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని లెక్కలు ఇస్తుంది. ఇదిగో ఇంత % బారోయింగ్స్ చేస్తాము, ఫలానా సోర్సెస్ నుంచి తీసుకొస్తాము అప్పులు అని. అలా ఇచ్చిన లెక్కల కంటే ఎంత % ఎక్కువ చేశారో తెలుసా అప్పులు? 122%. తెల్లారులేస్తే అప్పు, ప్రతిదానికే అప్పు, రాజధాని పేరుతో అప్పు, రాష్ట్రంలో చూస్తేనేమో డప్పు. సంపద సృష్టించేస్తున్నామని ఒక పక్కన, ఆర్థికం దూసుకుపోతుందని ఒక పక్కన, పెట్టుబడులు వచ్చేస్తున్నాయని ఇంకో పక్కన, కనీ విని ఎరగని సంక్షేమం చేసేసి అద్భుతమైన చరిత్ర రాసేస్తున్నాము 2 చేతులతో అని మరో పక్కన. ఇలాంటివన్నీ చూస్తూనే ఉన్నాం కదా తెల్లారు లేస్తే. తీరా చూస్తే రాష్ట్రం బతుకుతున్నది అప్పుల మీద. అంటే చెప్పేవి గొప్పలు, చేసేవి అప్పులు అన్నట్టుగా తయారైంది రాష్ట్ర పరిస్థితి. పాపం తెలంగాణలో సిచ్యువేషన్ కూడా ఇంతకంటే డిఫరెంట్గా ఏం లేదు. తెలంగాణ ఎంత అప్పు చేసిందిట? 190% అప్పు చేసిందిట, ఇచ్చిన అంచనాల కంటే ఎక్కువగా. అంటే ప్రతి అవసరానికి అప్పు మీద ఆధారపడక తప్పని పరిస్థితి ఉంది అని ఈ నెంబర్లు చూస్తే అర్థమైపోతుంది. తెలుగు రాష్ట్రాలను చూసి ఇప్పుడు దేశం నివ్వెరపోయే పరిస్థితి. జిఎస్టీ లాంటి వాటిల్లో ఆంధ్రప్రదేశ్ని చూస్తూ ఉన్నాం కదా, గత కొద్ది నెలలుగా మైనస్లో ఉంటుంది. ఆ స్లాబులు తగ్గించడం వల్ల అలా జరిగింది అని నంగినంగిగా మీడియా వెనకేసుకొస్తూ ఉంది. ఇంకో పక్కన ప్రజల ఆదాయాలు పడిపోయాయి అని కేంద్రం పార్లమెంట్లో స్వయంగా చెప్పిన లెక్కే బయటపెట్టింది. తీరా చూస్తే అప్పుల మీద రాష్ట్రం నెట్టుకొస్తోంది. అది కూడా రికార్డు స్థాయి అప్పులు. అంటే ఎటు చూసినా డొల్లా, ప్రోగ్రెస్ నిల్లా అనేదే క్వశ్చన్ మార్క్. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఏముంది? కన్ఫర్మేషనే కదా. కానీ ఈ మీడియా ఎక్కడా చెప్పదు ఈ విషయాలు. పైపెచ్చు అప్పుడెప్పుడో జరిగింది అంటూ పాత విషయాలు తవ్విపోసి డైవర్ట్ చేసి డీవియేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఇంకొందరు ఇప్పటికే అవే పట్టుకుని వెళ్లాడుతూ ఉన్నారు మన రాష్ట్రంలో. అందుకోసమే అప్పులు యథేచ్ఛగా జరుగుతున్నాయి, రాష్ట్రం అట్టడుక్కుపోతూ ఉంది. పైగా ఇవన్నీ 10 ఏళ్ల టెన్యూర్తో బాండ్లు ఇచ్చి అప్పుల మీద అప్పులు ఇలా చేస్తున్నారు అని చెప్పడాన్ని బట్టి చూస్తూ ఉంటే భవిష్యత్తుని తనఖా పెట్టి ప్రస్తుత ప్రభుత్వం ఇలా అప్పుల మీద నెట్టుకొస్తుంది అని అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్ అప్పుల ప్రదేశ్గా మారిపోతుంది అని చెప్పడానికి ఇంతకంటే వేరే నిదర్శనం ఏమైనా కావాలా? అసలు ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఫెయిల్యూర్ ఎక్కడుంది? వాస్తవాలు ఎందుకు బయటకు రావట్లా? థాట్ఫుల్గా మాట్లాడుకుందాం. పర్సనల్ ఎలిగేషన్స్ చేయొద్దు, అసభ్యకరమైన భాష వాడద్దు. ఎందుకంటే అలాంటి ప్రయత్నాల వల్ల అసలు విషయం డీవియేట్ అయ్యి సూక్తి ముక్తావుళ్ళు ఎత్తుకుంటారు కొంతమంది. చేసేవన్నీ నీతులైనట్టుగా. ముందు అసలు డొల్ల గురించి మాట్లాడుకుందాం.